Your divorce has been approved by the court. Approved by the court. Approved by the court. హ్యాపీ యానివర్సరీ రియా. థ్యాంక్ యూ జై. నీ వైఫ్ మేనేజర్ అయితే సరిపోదు, ఇంటిని మేనేజ్ చేయడం కూడా తెలియాలి. ఇంటి పని చేయడానికి మేడుందిలేమ్మా. ఈ శాలరీ డిఫరెన్స్ వల్ల మీకేం ఇష్యూస్ లేవా? మేమైతే హ్యాపీగా ఉన్నావురా, నువ్వు అనవసరంగానే హెల్త్ పాటు చేసుకోకు. హాయ్ రియా. సరేరా, నేను వెళ్తాను. జై కొంచెం టీవీ ఆఫ్ చేయవా, హెడేక్గా ఉంది. జై జై బయటికి వెళ్దాం అనుకున్నాం కదా. ఒక 10 minutes రా. ఎప్పుడు ఆఫీస్ వర్కేనా? యు ruined మై వీకెండ్ ఫీల్. నీ హస్బెండ్కి మీ యానివర్సరీ కూడా గుర్తులేదంటే ఒకసారి ఆలోచించుకో. అలా ఏం లేదులేమ్మా, హీస్ బిజీ అట్ వర్క్ అంతే. సరే, జాగ్రత్త చూసుకో. బాయ్. బాయ్. He did something to me? What? Nah. What did you just do to my girl, bro? Flash. Flash. Yo. You're the Flash. Like my girl, she used to literally collect your comic books, bro. Oh, that's your girl? You're a little Thank you. Thank you. But like, bro, like, I'm serious. Like, you. జై పార్టీకి లేట్ అవుతుంది, డ్రాప్ చేయాలి పదా. నేను ఇప్పుడు డ్రైవ్ చేయలేను, క్యాబ్ బుక్ చేస్తాను. వెయిట్. అవసరం లేదు. హలో. Hello Jay, this is Bharani, family law advocate. రియా డివోర్స్కి అప్లై చేసిందా? ఎగ్జాక్ట్లీ. లొకేషన్ షేర్ చేస్తాను, ఆఫీస్కి వచ్చి కలవండి. ఈ రోజుల్లో వచ్చే డివోర్స్ కేసులతో ఇల్లే కట్టేయొచ్చురా. నేను మళ్ళీ కాల్ చేస్తాను. జే రైట్? ఎస్. కూర్చోండి. ఇప్పుడే మీ వైఫ్ రియా వచ్చి డివోర్స్ అప్లై చేసి వెళ్ళారు. అసలు లవ్ చేయడు, టైం ఇవ్వడు, కేర్ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు.
Why should I be with him, sir? I'm just expecting love, nothing much. The number you have dialed is currently busy. Alimony? I'm not that commercial. I just want a husband who loves me. So, second marriage? తెలీదు, ముందు ఈ పెయిన్ నుంచి బయటపడాలి. ఇప్పటి వరకు ఈ కేసుని ఒక లాయర్గానే డీల్ చేశాను. ఇప్పుడు కూడా కమర్షియల్గా ఉంటే దట్స్ నాట్ కరెక్ట్. నువ్వు అనుకుంటున్నట్టు జై నీతో కేర్లెస్గా లేడమ్మా. వాడు చేసే ప్రతి పనిలో నువ్వు ఉన్నావు. నువ్వు డివోర్స్ అప్లై చేసి వెళ్ళిపోయాక మ్యూచువల్ కన్సర్న్ కోసం జైని నేను పిలిచాను. కూర్చోండి. జై వెర్షన్ విన్నాక నువ్వు తొందరపడ్డావనిపించింది. నీకు హెడ్ఏక్గా ఉంది అని చెప్తే టీవీ ఆఫ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనుకున్నావు. కానీ అతను వెళ్ళింది మెడిసిన్స్ తీసుకురావడానికి. అవి తీసుకొచ్చేసరికి నువ్వు సోఫాలో అలాగే నిద్రపోతున్నావు. నేను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక టాబ్లెట్స్ అక్కడే పెట్టేసి వెళ్ళిపోయాడు. అసలు లవ్ చేయడు. అక్కడ లవ్ లౌడ్గా కాదు, సైలెంట్గా కనిపించింది. ఆ రోజు వర్క్లో ఉండిపోవడం వల్ల నీ వీకెండ్ డిస్టర్బ్ అయింది. బయటికి వెళ్దాం అనుకున్నాం కదా. నీకు అసలు టైమే ఇవ్వట్లేదు అనుకున్నావు. కానీ నిజానికి నువ్వు నెక్స్ట్ డే ఇవ్వబోయే ప్రజెంటేషన్ని క్రాస్ చెక్ చేస్తున్నాడు. అందులో ఎర్రర్స్ ఉన్నాయి. ఐ నీడ్ టు డూ కరెక్షన్స్. ఎందుకంటే క్వరీస్లో నువ్వు ఇబ్బంది పడకూడదు అని. టైం ఇవ్వడు. అక్కడ నీకు ఇచ్చిన వాల్యుబుల్ టైం కనిపించింది. యానివర్సరీ డే కూడా గుర్తు లేకుండా రీల్స్ చూస్తున్నాడు అనుకున్నావు. కానీ నీ కోసం గెస్ట్ బెడ్రూమ్లో సర్ప్రైజ్ ప్లాన్ చేసి కేక్ ఆర్డర్ పెట్టి హాల్లో వెయిట్ చేస్తున్నాడు. కేక్ అంటే ఫాస్ట్గా కోపం వచ్చింది. అంతా రెడీ చేసి డోర్ కొడుతూ ఉంటే నువ్వు అసలు రెస్పాండే కాలేదు. నైట్ అంతా నిద్రపోకుండా అలాగే ఉండిపోయాడు. అది నువ్వు చెప్పే ఛాన్స్ కూడా ఇవ్వలేదు నెక్స్ట్ డే. కేర్ లేదు. అక్కడ నీ మీద కేర్ కనిపించింది. పార్టీకి లేట్ అవుతుంది, డ్రాప్ చేయాలి పద. ముందు రోజు నిద్ర లేకపోవడం వల్ల డ్రైవ్ చేస్తే రిస్క్ అని పార్టీకి క్యాబ్ బుక్ చేస్తానన్నాడు. క్యాబ్ బుక్ చేస్తానన్నది నేను కూడా తనతో వెళ్ళి డ్రాప్ చేద్దామని, తనకు దాన్ని పంపిద్దామని కాదు. అప్పటికీ కోపంగా నువ్వు ఒక్కదానివే వెళ్తుంటే అరే సుబ్బు, వెంటనే సుబ్బు నేరం చేశాడు. నేను జాగ్రత్తగా తీసుకురావడానికి. రెస్పాన్సిబిలిటీ లేదు. అక్కడ నీపై తనకున్న రెస్పాన్సిబిలిటీ కనిపించింది. నీకున్న కాన్ఫిడెన్స్ ఏంటో తెలుసా? సెల్ఫ్ సఫిషియెంట్ అనే ఫీలింగ్. అది నీకు తెలియని ధైర్యాన్ని ఇచ్చి ఇలాంటి డెసిషన్ తీసుకోవడానికి ప్రొవోకేట్ చేస్తుంది. అండ్ ఇదంతా కూడా కావాలని చేయరు. లెట్స్ ఇమాజిన్, నీకు జాబ్ లేకుండా, పేరెంట్స్ సపోర్ట్ లేకుండా ఇలాంటి సిచ్యువేషన్ నీ లైఫ్లో వస్తే అప్పుడు కూడా నువ్వు ఇదే డెసిషన్కి స్టాండ్ తీసుకోగలవా? తీసుకోలేవు. అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చాలా చిన్నగా కనిపిస్తాయి. అడ్జస్ట్ అవ్వడం నేర్చుకుంటావు. హస్బెండ్కి మాట్లాడే ఛాన్స్ ఇస్తావు. ఇద్దరూ కూర్చుని థింగ్స్ని సార్ట్అవుట్ చేసుకుంటారు. అండ్ దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ యువర్ పేరెంట్స్ జనరేషన్. అండ్ దే ఆర్ లివింగ్ టుగెదర్. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమ పెళ్లి వరకే ఉంటుంది. కానీ భార్యాభర్తల ప్రేమ జీవితాంతం ఉంటుంది. నీ లైఫ్లో జరిగిన ఈవెంట్స్ని బేస్ చేసుకుని తనకి నీ మీద లవ్వే లేదని కంక్లూజన్కి వచ్చేసావు. నీ పర్స్పెక్టివ్లో అతనికి నీ మీద ప్రేమే కనిపించట్లేదు.
ఒక్కసారి తన పాస్పేటోలో చూడు. అక్కడ నీపై ప్రేమ తప్ప ఇంకేం కనిపించదు. ఈ ఒక్క పని చేయగలిగితే ఆల్మోస్ట్ అందరి రిలేషన్స్ బాగుంటాయి. జై లాయర్ జరిగిందంతా చెప్పారు. నేను ఎంత మిస్అండర్స్టాండ్ చేసుకున్నా నాకెందుకు చెప్పలేదు? అసలు మాకు ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్సే ఇస్తే ఈ మిస్అండర్స్టాండింగ్సే ఉండవు. జై, నువ్వు నన్ను ఇంత లవ్ చేస్తూ ఈ డైవర్స్ పేపర్స్ మీద ఎందుకు సైన్ చేసావు? హస్బెండ్లో అంతే రియా, భయపడిన ప్రతిదీ ఇచ్చేస్తాడు. వెయిట్, ఆ డివోర్స్ పేపర్ చింపొద్దు. వాటిని అలాగే ఉన్నాయి. నాకు మళ్ళీ ఆ లైఫ్లోకి రావాలని లేదు. ఎంత జరిగాక నాకు ఆ డివోర్సే కరెక్ట్ అనిపిస్తుంది. జై, మనం డివోర్స్ తీసేసుకుందాం రియా. డివోర్స్ తీసుకుంటే నువ్వు సింగిల్, నేను సింగిల్. సో అప్పుడు మళ్ళీ మనం పెళ్ళికి ఎలిజిబుల్ అవుతాం. మళ్ళీ కొత్తగా పెళ్లి చేసుకుందాం, కొత్తగా లైఫ్ స్టార్ట్ చేద్దాం. I missed you so much. Miss you too.